రోడ్డు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకై ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చి కనిపిస్తున్నట్లయితే పరిశుద్ధుడు భగవంతుడైన దేవా, జీవులైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన. ఈ దినం ఇదే మొదలు ప్రారంభించి అంతవరకునైనా మీరే అధ్యక్షులుగా దేవుని నడిపించమని, నేను నీ దాసును అభిషేకించి నీ దాసు నుండి మీరు మూలంగా ఉండి ప్రతి మానవ పరిశుద్ధాత్మ నడిపించి మా దేవుడు అందరితో మీరు మాట్లాడమని, మీ నగర చేసిన జ్ఞానం మాకు అందరూ దయచేయమని మీరు నడిపించమని ప్రభా. వాక్యం ప్రతి బిడ్డలతో వారి హృదయంలో ఈ వాక్యాన్ని నాయన భద్రపరుచుకొని వాక్యం నన్ను భరించినట్టు మీరు కార్యం జరిగించమని పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు సహాయం అందించి ప్రతి మాట ద్వారా మీరు అందించి మీరు మాతో అందరితో మాట్లాడాలి. వినగలమని చేసిన జ్ఞానం మా ఆత్మ మనలో పరిశుద్ధాత్మ దేవా, మీరే మనతో నడిపించమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున పొందుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి వాక్య అంశం ఏంటంటే పాపము యొక్క ఫలితాలు. ఏంటి? వాక్యం యొక్క పాపము యొక్క ఫలితాలు. అలాగే వాక్య అంశం ఏంటి? పాపము యొక్క ఫలితాలు. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరొకసారి వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే ఈ హేతువు చేత వారు తమ హృదయముల తమ శరీరములను ఈ హేతువు చేత మరి ఏమనుసరిస్తున్నారట? వారు తమ యొక్క హృదయముల దురాశను అనుసరించారు. ఏ ఆశ? దురాశ కదా. తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎప్పుడైతే మానవుడు తమ హృదయాలు దురాశలు, ఏ ఆశ? దురాశ, నేత్రాశ, దురాశ, ఈ ఆశలన్నీ ఎన్నో ఆశలు ఉంటాయి కదా. దురాశ ఎప్పుడు వస్తుందంటే నేత్ర ఆశను బట్టి కదా. నేత్రాశను బట్టి దురాశ వస్తుంది. అందుకే తమ శరీరాలను పరస్పరము అవమానపరుచుకున్నట్టు. దురాశ ఎప్పుడైతే మానవుడికి వస్తుందో ఆ ఆశను బట్టి, దురాశను బట్టి తమ శరీరాన్ని ఏం చేసుకుంటారట? అవమానపరుచుకుంటారు. అవునా? దురాశ. అందుకే ఈ హేతువు చేత వారు ఏం చేస్తున్నారట? అపవిత్రపరుచుకుంటారు. అపవిత్ర దేని వలన? ఒక విగ్రహం వలన. విగ్రహం అంటే ఏంటి? ప్రపంచమంతటి అందరి చేతిలో ఏముంది? మొబైల్. మొబైల్ అనేది ఒక విగ్రహం అయిపోయింది. అది లేకపోతే బ్రతకలేము, అది లేకపోతే జీవించలేమన్నట్ల కదా. అది చూడండి, ఈ మొబైల్ యొక్క విగ్రహం లాంటిది కదా. ఎప్పుడైతే మొబైల్ ఉందంటే దేవుని సన్నిధికి వచ్చినా మొబైల్ పట్టుకునే ఉంటారు. ఎవరైనా ఇంటికి వచ్చినా, ఎవరైనా బంధువులు వచ్చినా పలుకరింపులు లేవు. ఏమంటుంది? ఆ విగ్రహాన్ని ఇలాగా ఆ యొక్క మొబైల్ మానవుడు దానికే బానిసైపోయి. అవునా? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే మనం ఈ విగ్రహాన్ని అపవిత్రపరచడానికి దేవుని స్థానాన్ని ఏం చేస్తున్నట్టు దొంగలిస్తున్నారు. దేవుని యొక్క స్థానాన్ని ఏం చేస్తూ ఉన్నది? దొంగలిస్తూ ఉన్నది. అవునా కాదు? ఎప్పుడైతే దేవుని యొక్క స్థానం అనేది ఎప్పుడైతే దొంగలిస్తుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ
ఈ హేతు చేత అందుకే వారి యొక్క శరీరం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారో అపవిత్రపరచుకుంటున్నారట. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమ, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు మరి దేవుని యొక్క స్థానాన్ని గమనించే మానవుడు కదా పరిశుద్ధుడైన దేవుని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి తన ఇష్టానుసారం బ్రతకడం, ఇష్టానుసారం తిరగడము కదా మానవుని వెక్కరించబడ్డాడు. దేవుడు వెక్కరించబడ్డాడు. ఏ వ్యక్తి విత్తుతాడు అదే పంట ఖచ్చితంగా కోస్తాడా పోయాడు. ఈరోజు దేవుడి దృష్టిలో తప్పించుకోలేదు. దేవునికి ఇష్టమైన బ్రతికి ఇష్టమైన జీవించి ఇష్టమైన తిరిగినట్లయితే దేవుడు వెక్కరించబడ్డా. అందుకే మానవుడు ఏదైతే తన యొక్క అపవిత్రతను బట్టి అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయము లోకం ఇస్తున్నాడు. అంటే ఒక పని కూడా తన యొక్క విగ్రహాలు చేసుకుంటారు. ఒక ప్రతిదీ కూడా ఎప్పుడైతే ఈ విగ్రహం మీకు ఎప్పుడైతే చేస్తున్నప్పుడు అపవిత్రతను తొలగిస్తూ ఉంటాయో ఏం చేయాలి? దేవుడు అపవిత్రత తొలగించాలంటే మరి అపవిత్రతను దేవుడు మనం ఎప్పుడైతే ఈరోజు బాగా గమనించండి, ఈ హేతువు చేత ఏం చేస్తున్నారట? వారు తమ హృదయం దురాశను అనుసరించి ఏ ఆశ? దేవుని సన్నిధికి రావాలంటే దురాశ. ఏ ఆశ? అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. మానవుడికి ఇది ఒక దురాశ కదా. బాగా గమనించండి, నీ దురాశ వల్ల నీ శరీరం అవమానపరచబడుతుంది. ఏం పరచబడుతుందంట? శరీరము అవమానపరచబడుతుంది. ఎందుకంటే దేవుడు వెక్కరించబడింది. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు నువ్వు ఏదైతే విత్తుతావు అదే పంట కోస్తావు. అందుకే మరి దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? అవగిస్తున్నారంట. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచ్చిన. ఇక నేను చెప్పినది ఏమి? ఇక నేను చెప్పున్నది ఏమి? విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు గాని అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి అర్పించవలసిన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవునికి అర్పిస్తున్నట్ట. కాబట్టి దేవునికి నీవేదైతే నీ దురాశని బట్టి దేవుని సన్నిధికి రాకుండా నువ్వెక్కడైతే తిరుగుతావో బాగా గమనించి, దేవుడు ఆయన రోషం కలిగిన దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవుని సన్నిధికి రావస్తుంది, నువ్వు రాకుండా నీవు లోకానికి ఇచ్చావనుకో, నీ ఆశ వలన దురాశ వలన నీ శరీరం ఒక రోజు అవమానపరచబడుతుంది. ఎక్కడ అగ్ని ఆగదు, పురుగు చావదు. ఏదైతే విత్తుతావో అదే పంట ఖచ్చితంగా కోస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమా, అందుకే దేవుడు ఎప్పుడైతే ఇచ్చిన దేవుడి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ 10 ఆజ్ఞలను మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన రోషం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే, దేవుడితో చాలా మంది అగ్నితో ఆటాడే వాళ్ళు ఎవరు ఉన్నారా? నిప్పుతో చెలగాటాడే వాళ్ళు ఎవరు ఉన్నారా? నిప్పుతో చెలగాట అంటే ఆయన ఏం చేస్తారంట చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి ఒకసారి గమనించినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుడి కంటే ఏది కూడా గొప్ప కాదు. ఆయనే అన్నిటికంటే ముఖ్యమైనది. దేవుడికి ఇవ్వాల్సిన సమయము, దేవుడికి రావాల్సిన దినము మన దేవుడికి రావాలి తప్ప దానికంటే దేవుడి కంటే ఇచ్చింది ఏది కూడా విలువైనది కాదు, ఏది కూడా గొప్పది కాదు.
పైన ఆకాశం అందే గాని పైన ఆకాశం ఉందే గాని కింద భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునకు నువ్వు చేసుకొనకూడదు. ఏం చేసుకుందంట? దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని కంటే ఏది గొప్పదని నువ్వు చేసుకోకూడదు. సృష్టికర్తకు నిన్ను సృష్టించిన దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఆ రోజు కష్టపడమని 7వ దినము వ్రత దినం అన్నాడు. అందుకే ఆయన రోషం కలిగిన దేవుడు. ఎందుకంటే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమిస్తాడు. దేవుని ఒకవేళ ధిక్కరించినట్లయితే నీ తర్వాత నీ కుటుంబము. చూడండి 5వ చదువు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను నన్ను దేశించే వారి విషయములో, నన్ను ద్వేషించి అంటే నన్ను ధిక్కరించే వారి విషయములో నన్ను విడిచిపెట్టి నాకంటే విలువైనదిగా ఎప్పుడు దేవుడు కావాలంటే ఏదో ఒకసారి చెప్పి అక్కడ వెళ్ళాలి, ఇక్కడ కావాలి వెళ్ళాలనుకుని తిరిగే వాడికి దేవుని విషయం ఎప్పుడైతే ధిక్కరిస్తే జాగ్రత్త సుమా. అందుకే ఏమంటాడు ఆయన? 3-4 తరముల వరకు తండ్రుల దోషమును, తండ్రుల యొక్క దోషం అంటే నువ్వేం చేస్తావో అదే పంట ఖచ్చితంగా కోస్తావు. అందుకే దేవుడు ఎప్పుడైతే ధిక్కరిస్తావో నిన్ను బట్టి నీ తర్వాత 3-4 తరముల వరకు దేవుడు తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి రప్పించును ఇస్తాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, అందుకే నిప్పు అగ్ని దహించి అగ్ని దేవుడితో నువ్వు ఎప్పుడు చలగాట మాడద్దు. దేవుని సన్నిధికి రావడం సాకు చెప్పి తిరగద్దు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అపవిత్రతను నువ్వు చేసినట్లయితే దేవుని అపవిత్రతకు అప్పగిస్తాడు. అపవిత్రం ఎందుకంటే దేవుణ్ణి నువ్వెప్పుడైతే ధిక్కరిస్తావో దేవుడు 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషము ఉండడుకుంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమించేవాడు దేవుని సన్నిధి ఎప్పుడైతే వస్తావో అటువంటి వారికి దేవుడు చేస్తాడ 1000 తరముల వరకు గమనిస్తాడు. ఎన్ని తరములు? 1000 తరములు కదా. అయితే దేవుడు ఎందుకు మనము దేవుని సన్నిధికి రావాలి? నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవారు. 1000 తరములు. మరి దేవుడిని నువ్వు ఎప్పుడైతే ప్రేమించడమో దేవుడి సన్నిధికి నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుడి సన్నిధికి వస్తావో అప్పుడు దేవుడిని ఏం చేస్తాడట? 1000 తరములు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ 7వ వచనం మనం గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును హల్లెలూయా. దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించు. అంటే ఆచారంగా వచ్చే రావుడి నామాన్ని పోవాలంటే పోవాలని కాదు సుమా. దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి? అందుకే దేవునిగా మనము దేవుని ఏమంటాడు? ఎన్ని రోజులు చూడండి, విశ్రాంతి దినప్పుడు పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకంగా ఉంచుకోవడము. ఏమిటంటే 8వ చదువు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములో నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే ఏ దినం అండి? ఎన్ని రోజులు పని చేయమన్నాడు? 6 రోజులు పని చేయమన్నాడు. 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. కానీ 7వ దినము విశ్రాంతి దినం అది జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధికి రావాలి. అందుకే ఎలా అంటే నీ తర్వాత నీ పిల్లలు కూడా పని చేయకూడదన్న. 7వ దినము విశ్రాంతి దినము నీవు నీ కుమారుడైనను నీ కుమార్తెనైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువునైనను నీ పరదేశులను ఏమీ పని చేయకూడదు.
ఆరు దినము యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి చేసి ఏడవ దినమున విశ్రామించెను. విశ్రాంతి దినం కదా. మరి ఆ రోజు కష్టపడకుండా, ఆ రోజు పని చేయబట్టి, ఆ రోజు పోగొట్టే కూరగాని దేవుని సన్నిధికి రావడం ఇప్పుడే. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడే కదా ఏం చేస్తారంట, అప్పుడే అప్పుడే పనులు ఉంటాయి. ఎప్పుడు పనులు ఉంటాయి? దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడే పనులు కదా. జాగ్రత్త సుమా, ఈ రోజు ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం పుట్టడు లేదు. దేవునికి ఆజ్ఞ ఏంటి? దేవునికి ఆజ్ఞ ఆ రోజు కష్టపడి, ఆ రోజుని పరిచి, ఆ రోజుని వెళ్ళు. దేవుళ్ళ దినము నా సన్నిధికి నీవు, నన్ను ఆరాధించే దినము నా సన్నిధికి నీవు రావాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిని మనం, అంటే దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధికి రాకుండా మనం ఆజ్ఞ అతిక్రమం ఆ రోజు ఆయన కష్టపడమన్నాడు కదా, పని చేయమన్నాడు. ఆ రోజు మీరు ఏ పడుతున్నా, ఎక్కడ తిరగలన్నా మీరు తిరుగు. 7వ దినం మాత్రము ఆయన ఆదరించే దినమని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే మిగతా రోజుల్లో ఎక్కడికి వెళ్ళారు కానీ ఆ రోజు దేవుని పరిస్థితి ఆరాధించే దినానికి అన్ని పనులు పెట్టుకుంటారు. జాగ్రత్త. దేవుని ద్వేషిస్తే, దేవుడు నిన్ను ధిక్కరిస్తే, దేవుని ఎప్పుడైతే ధిక్కరించి వెళతావో దేవుడిని ధిక్కరిస్తావు. ఆ రోజు కష్టపడమని 7వ దినము నా వ్రత దినము, నా ఆరాధించిన దినము, నా సన్నిధికి రమ్మను. అందుకే మొదటి పత్రిక 3:4 మాట ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది. అవునా? అందుకే మన దేవుని యొక్క సన్నిధి, దేవుడు చెప్పినట్టు మనం వినకుండా దేవుని మాట ధిక్కరిస్తే దేవుడు, అందుకే ఆయన రోషం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడైనా రోషం కలిగిన దేవుడు ఆయన. నీ దేవుని ఎప్పుడైతే ధిక్కరిస్తావో దేవుడు నిన్ను ధిక్కరిస్తావు. దేవుడు నిన్ను అపవిత్రతగా అప్పగిస్తాడు. అపవిత్రత అంటే అపవిత్రతగా అప్పగిస్తుందండి. ఎక్కడ అగ్ని ఆరదు పొరుగా శాపం. అందుకే దేవుడు నీ దురాశ వలన, అంటే నీ ఆశపడి దేవుని విడిచిపెడతావు, ఎక్కడ వెళ్ళాలని ఆశ కలిగి తిరుగుతావో ఆ రోజు నీకు దేవుడు దినం, దేవుడు ఆరాధించే దినం, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు దేవుడు తండ్రుల యొక్క దోషకుడు. దేవుని వికరించాలి. దేవుని ప్రేమిస్తే ఎన్ని తరాలట? 1000 తరాలకు దేవుడు కరుణిస్తాడు. కాబట్టి ప్రభుత్వ ప్రేమ దేవుని యొక్క సంగమా దాని రోజు. అందుకే మన జీవితంలో అన్నిటికంటే దేవుని కంటే గొప్పదిగా మనం ఏదైతే అనుసరిస్తున్నాం అదే అపవిత్రత, విగ్రహాలు ఉన్నాయి కదా. అందుకే దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. అయితే దేవుని ఆరాధించేవారు ఎలా ఉంటారు? మరి దేవుని విడిచిపెడితే ఎలా ఉంటారు చూడు. మరి అదేవిధంగా రోగులు రాసిన పత్రిక 25 రోగులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టితమును అట్టివారు దేవుని సత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును సేవించి దేవుని కంటే నీవేదైతే సృష్టించుకుంటావో, దేవుని ఆరాధించే సమయాన్ని ఆరాధించుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళాలని పని చేసుకుంటావో అది నేను అపవిత్రత. ఏమైందంటే దేవుని విడిచిపెట్టి సృష్టికర్తను విడిచి నువ్వు సృష్టిని సృష్టించుకుంటావు. ఏమిటంటే ఎక్కడో నేను హాస్పిటల్కి వెళ్ళాను, నేను అక్కడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళాను, కథలు చెబుతూ ఉంటాను కదా. దేవుని కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి అందుకే దేవుని యొక్క మనం ఎప్పుడైతే సృష్టికర్తను విడిచిపెట్టి మనం ఎప్పుడైతే
అట్టిగా దేవుని సత్యం అసత్యము మార్చి సత్యము తెలుసుకుని అసత్యానికి నువ్వు జీవించినట్లయితే దేవుడిని తెలిసి కూడా దేవుడిని ఆరాధించే దినాన్ని బ్రతుకుని తెలిసి కూడా నువ్వు ఎప్పుడైతే ధిక్కరించి నడుచుకుంటావో అది ఖచ్చితంగా నువ్వు దేవుని విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టించుకుంటావు. కథలో వెళ్తున్నావు కదా, నేను అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలని చెప్పి దేవుడిని, అందుకే దేవుడిని కళ్ళు మూయలేవు కానీ మనుషుల కళ్ళు సేవకుల కళ్ళు మూయొచ్చాను కానీ దేవుడి కళ్ళు మూయలేవు. అందుకే ఆయన అంటే నాకు రోషం కలిగిన దేవుడిని, దేవుడి పైన రోషం కలిగిన దేవుడు. అందుకే ఆ రోషం కలిగిన దేవుడి సన్నిధిలో మనకు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అవునా కదా? అందుకే దేవుడితో మనము అబద్ధం చెప్పి చలగాట మాడకూడదు. అందుకే ప్రభుత్వ ప్రేమ దేవుని యొక్క సంగమ దేవుడు ఎప్పుడైతే మనం చూడండి అపవిత్రతలో పాలు పొందుకునే వారికి దేవుడు 27వ అధ్యాయము 5వ వచనం. అలాగనగా మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి వర్ధి. అలాగనే మీ మార్గము, ఏ మార్గము? దేవుని సన్నిధికి రావడానికి యొక్క మార్గాన్ని ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. సాకు చెప్పుకోవడం కదా, తప్పించుకోకూడదు. దేవుని సన్నిధికి రాకుండా వెట్టుబడితే అక్కడ తిరగడం కాదు. అందుకే మార్గము చక్కబడి ప్రతివాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు ఈ చోట నిర్దోషరక్తము చిందింపకయు మీకు కీడు కలగచేయు అన్యదేవతలను అనుసరింపై ఉండవలెను. ఈ స్థలమును తమకు నిత్యముగా నుండుటకై మీ పితరులకు ఇచ్చిన దేశము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎందుకంటే యథార్థమైన మార్గాన్ని మనం చక్కపరచు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తూ ఉన్నాము సాకు చెప్పి తిరగడం కాదు కదా, అవునా కదా? అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమ మనం ఎప్పుడైతే దేవుడు మన హృదయాల్లో మనము దేవునికి స్థానం ఇవ్వాలి కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించే నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో రాకుండా సాగు చెప్పుకుని తిరుగుతూ ఉంటే, దేవుని మార్గాన్ని తిరిగితే నీవు ఆశ్రయించుకో. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమ రోడ్డు రాసిన పత్రిక 26 మరొకసారి ధ్యానించుకుందాం. రోడ్డు రాసిన పత్రిక ఈ హేతువు చేత వారు తమ హృదయముల 26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన విరోధమైన ధర్మం అనుసరించి అటువలే పురుషులతో అవాచ్యమైన చేయుచు తమ తప్పులను తగిన ప్రతిఫలం పొందుచు ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా
ఎప్పుడైతే అపవిత్రమైన హృదయంపై భారం చూపిస్తుంది. ఏ భారము? ఎప్పుడైతే అందువల్ల దేవుడు స్వచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించినంట. దేవుడు దేనికి అప్పగిస్తాడంట? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు లేకుండా చూపిస్తూ ఉన్నప్పుడు, పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధికి రాకుండా మీరు జీవిస్తున్నప్పుడు, దేవుడు అందువల్ల ఏం చేశాడంటే తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించినంట. దేనికి అప్పగిస్తాడు? తుచ్చమైన అభిలాషకు దేవుడు అప్పగిస్తాడు. ఎవరంటే దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు లేకుండా నువ్వు దేవుడి కంటే నేను సృష్టించుకుని దేవుడి కంటే గొప్పగా నువ్వు ఏదైతే పని కావచ్చు, నీ బంధువుని కావచ్చు, లేకపోతే నీవు చేసే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఏదైతే దేవుడి కంటే నువ్వు గొప్పగా ఎంచుకుంటావో, ఎంచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని అటువంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగిస్తాడు. దేవుడు అప్పగిస్తాడు, అపవిత్రులకు అప్పగిస్తాడు. అప్పుడు దేవుడు అపవిత్రతకు అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే అటువంటి వారిని బట్టి వారి యొక్క స్త్రీలకు సైతము స్వాభావికమైన ధర్మం విడిచిపెడతారు. అందుకే ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం, స్త్రీలు వివాహం చేసుకుంటున్న పురుషుల్నే వివాహం చేసుకుంటారు. ఎందుకంటే దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని కంటే నువ్వు ఏదైతే నువ్వు సృష్టించుకుంటావో, నువ్వు సృష్టించుకునే దేవుని కంటే దానిగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో, అటువంటి వాళ్ళని దేవుడు తుచ్చమైన అభిలాషలకు దేవుడు అప్పగిస్తాడు. అందుకే వాళ్ళందరూ ఏమైపోయారంట? కామంతులైపోయారు. ఈరోజు స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, పురుషుడు చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు తుచ్చమైన అభిలాషకు దేవుడు ఎప్పుడైతే అప్పగిస్తాడో అటువంటి వారు దేవుడు, ఎందుకంటే అన్య దేవతలు పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు దేవుడు ఏం చేస్తాడ? అటువంటి వారిని ఈరోజు దేవుడు తుచ్చమైన అభిలాషను అప్పగిస్తే కామకులు అవుతారు. అందుకే వాళ్ళు స్త్రీలు వివాహం చేసుకుంటారు, పురుషులు వివాహం చేసుకుంటారు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 చదవండి. ఒకని మీద ఒకడు యాజమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపము, అంతకంటే హాని సహించుట మేలు కదా. దాని మీ మేలు కదా. అయితే మీరు అన్యాయం చేయించున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి చేయించున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మీకు తెలియదా? అందుకే ఒకరి మీద ఒకడు ఏం చేస్తాడు? వ్యాజ్యం ఆడుతున్నాడు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు కదా. దేవుని సన్నిధికి రావాలన్నా ఏం చేస్తారంటే వ్యాజ్యం, అబద్ధాలు కదా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, కేవలము లోపము ఎక్కడుందట? అంతకంటే అన్యాయం సహించటం లేదు కాదు. చేయలేని అన్యాయం కదా. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన పాపం చేశాడా? ఆయన తప్పు చేశాడా? ఏం చేశాడు? దొంగ చేశాడా? మన కొరకు, మన శాపల కొరకు ఆయన అన్యాయమైన తీర్పు పొందాడు. అవునా? అయితే మరి దానికంటే సొత్తును అనుసరింపబడని ఇచ్చుట మేలు కాదా? అవునా? అందుకే అయితే మీరు అన్యాయం చేయించున్నారు. ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే అన్యాయం చేసేవాళ్ళు అటువంటి వారు దేవుని రాజ్యంలో చేరుకోలేరు. అబద్ధం చెప్పేవారు దేవుని రాజ్యంలో చేరుకోలేరు. దేవుని విడిచిపెట్టి అన్నిటికంటే దేవుడి కంటే ముఖ్యంగా ఏదైతే ప్రాధాన్యత ఇస్తావో అది నీ జీవితంలో ఒక విగ్రహంగా ఉండిపో. ఆ విగ్రహానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవుని రాజ్యంలో చేరుకోలేదు. అవునా? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ అట్టి మధ్య మనము ఎప్పుడైతే దేవుని రాజ్యంలో
అన్నేసులు అందుకే అటువంటి వాళ్ళకి సిగ్గు ఉండదు. ఏమిటి కదా వారు సిగ్గు లేని వారు నానా విధంగా అపవిత్రతతో చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:19 దేవుని సన్నిధికి దేవురాజ్యం చేరుకోవడానికి దేవుని యొక్క దైవత్వం కలిగి జీవించినప్పుడు దేవుడు అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని సన్నిధికి రాకుండా అపవిత్రతను వాళ్ళు ఎంచుకుంటున్నారు, అపవిత్రతలో జీవిస్తున్నారు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు. ఎఫెసీ రాసిన పత్రిక 4:19 వచ్చింది. సిగ్గులేని తమ్మును తామే కామత్వమునకు అప్పగించుకుని అయితే ఏమిటంట సిగ్గులేని వారు ఎవరు? స్త్రీలకు వివాహం చేసుకుంటారు, పురుషులకు వివాహం చేసుకుంటారు, కామత్తులు జీవిస్తూ ఉన్నారు. అందుకే అపవిత్రతకు దేవుడు వారిని అప్పగించే తుచ్చమైన అవివాసముకు దేవుడు వారిని అప్పగిస్తారు. అందుకే వారు ఎటువంటి వారంటే సిగ్గు లేని వారు లేని వారి నుండి నారాయణ అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు ప్రభుత్వాన్ని కామత్తులను అప్పగించుకుంటారు. ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే మనము పాపం యొక్క ఫలితం పాపం ఎప్పుడైతే చేస్తారో, పాపలు జీవిస్తారో, ఆధ్యాత్మికమైన పాపలు జీవిస్తున్న వారు కూడా ఎప్పుడైతే వారి ఫలితం ఎలా ఉన్నాయంటే, మరి వారు దేవుడు తుచ్చమైన అభిలాషలకు దేవుడు ఎప్పుడైతే అప్పగించినప్పుడు వారికి ఏం కదా వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతో అత్యాశతో జరిగించటకు తమ్ముడు తామే కామత్వములకు అప్పగించుకున్నాడు. ఈ విధమైన పాపము బైబిల్ ఏం చేస్తుందంటే ఖండిస్తున్నట్టు. ఇటువంటి పాపలు జీవిస్తున్న వారిని దేవుడు యొక్క వాక్యం ఖండిస్తుంది. అందుకే ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంగమ 6:9-10 చెప్పండి. యాజమానులారా మీకును వారికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9-10 అన్యాయస్తుడు మీకు తెలియదా మోసపోకుడి జారులైనను పురుష సంగవేగులైనను దొంగలైనను వారసులు కానేరవు. ఎందుకంటే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు అటువంటి వారు దేవుని రాజ్యంలో ఎలా ఉంటారంట. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ 10వ అధ్యాయం 8వ వచనం మనం గమనించితే, మరి వారి వల్ల మనం వ్యభిచారింపక యుద్ధము. చూడండి, వీటిలో రెండు తుచ్చమైన అభిలాషలు దేవుడు అప్పగించినప్పుడు వారు ఎలా ఉంటారంటే వారి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మరియు వారిలో కొందరి మరియు వారి వలె మనము వ్యభిచారింపకుందుము. వారిలో కొందరు వ్యభిచారించుకున్న 1,23,000 మంది కూలిరే. ఎప్పుడైతే దేవుని తుచ్చమైన అభిలాషకు దేవుడు అప్పగించినప్పుడు, దేవుడు ఎప్పుడైతే వారి వల్ల మనం వ్యభిచరించేవారు ఏంటంటే వారి వల్ల మనం వ్యభిచరింపగా విరుద్ధము. మరి వారిలో కొందరు వ్యభిచారించిన 1,23,000 మంది కూలట. మనము ప్రభువును వారిలో కొందరు శోధించి సర్వములన్నీ నశించిరి. దేవుని ఎప్పుడైతే శోధించి సర్పము వలె నశించిరట. దేవునికి మనము ఇవ్వవలసిన సమయము, దేవునికి రావాల్సిన సన్నిధికి రావాల్సిన దినాన్ని
మనం ఎప్పుడైతే విడిచిపెట్టి మనం ఎప్పుడైతే పాపంలో జీవిస్తామో పాపానికి ఫలితం ఎలా ఉంటుందంటే సర్పం వల్ల విశ్వసిస్తారు. హల్లెలూయా. అవునా? అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమం అది 6వ అధ్యాయం మరొకసారి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను ఎవరైనా అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. నువ్వేదైతే విత్తుతావో అదే పంట ఖచ్చితంగా వస్తుంది. అవునా? అందుకే జారులైన విగ్రహాలను ఆడంగితము గలవారైనను సంయోగులైనను మీలో కొందరు అట్టి వారి ఇంటిని గాని ప్రభువైన యేసుక్రీస్తు మీలో కొందరు అట్టి వారి ఇంటిని గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధమైన నీతిమంతులుగా తీర్చబడిన మనము మరి దేవునికి సమయం వల్ల దేవుని సన్నిధికి రావాలన్నా మరి ఎక్కడ ఉన్నాం? దేవునికి ఆయన రోషం కలిగిన దేవుడు. అవునా? దేవుని విడిచిపెట్టిన ఏదైతే ప్రారంభిస్తావో అది దేవుడు ఖచ్చితంగా దేవుడిలో తల్లిదండ్రుల యొక్క పురుషులకు పిల్లలు 3-4 తరాలు. అందుకే అది ఎలాంటి జీవితంలో వ్యభిచారం జీవిస్తారు, పాపంలో జీవించారు కదా, మోసంలో జీవించారు. అటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఆయన క్రీస్తునామమున దేవుని ఆత్మ ఏం చేశారైనా మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడింది. నీతిమంతులుగా తీర్చవారు మరి నీతిమంతుడిని ఆరాధించారు. అవునంగా. అందుకే దేవుడు మనం అన్యాయస్తులమైన మనల్ని పాపంలో జీవిస్తున్న మనం దేవుడు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు నీతిమంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు యథార్థవంతుడైన దేవుడి సన్నిధికి వచ్చి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడే దేవుడు మనలో ఏం చేస్తాడు? ఆయన 1000 తరాల వరకు ఖండించేవాడని. అవునా? కాబట్టి ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమ. అందుకే యూద రాసిన పత్రికలో 1వ అధ్యాయం యూద పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. కాబట్టి చూడండి 7వ వచనంలో ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటిని చుట్టుపట్ల పట్టణములను వీరి వలె వ్యభిచారము చేయుచు శరీరాలను సారులైనందున నిత్యదండన అనుభవించు దృష్టాంత మీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనొచ్చు మా ఆత్ములైన దూషించుచున్నారు. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు వాదించుచు మెస్సీయ యొక్క శరీరమును గురించి తస్కరించినప్పుడు దూషించి తీర్పు తీర్చగా ప్రభు నిన్ను గద్దించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ. ఎప్పుడైతే ఆ ప్రకారం మన సొదొమ గొమొర్రాను దేవుడు ఆ పట్టణం ఏం చేశాడు? ఆ పట్టణం ఎప్పుడైతే పాపం విస్తరించిందో దేవుడి దృష్టిలో ఎప్పుడైతే వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేసి నాశనం చేశాడు? ఎలా చేశాడు? అగ్నితో నాశనం చేశాడు. అందుకే దేవుడు దయించిన అగ్నియుడు. అందుకే పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే పాపం వల్ల ఫలితము దేవుని గ్రతం వచ్చినట్టు తప్పించుకోవాలి. అవునాక పాపం యొక్క ఫలితం
ఎలా ఉంటుందంటే నాశనం తీసుకుని వెళ్తారు. పాపం యొక్క ఫలితం నాశనం దారితీస్తుంది. అందుకే సోదరులతో వారి పట్టణము దేవుని దృష్టిలో వారు పాపంలో జీవించారు, వ్యభిచారంలో జీవించారు. మరి వ్యభిచారంలో జీవించినప్పుడు పాపంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీద వచ్చినప్పుడు అగ్నితో సోదరులతో పట్టణం దేవుడు నాశనం చేశారు. మరి ప్రభు మనల్ని అటువంటి జీవితం నుంచి మనం పాపంలో జీవిస్తున్న మనము ఆయన పవిత్ర పరిచి నీతిమంతులుగా మనం తీర్చిదిద్దినప్పుడు మనం ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఆయన లోపవలసిన జీవితం లోపడకుండా మనం ఇష్టం వచ్చినట్లు. అందుకే 6 రోజులు కష్టపడమన్నాడు, 6 రోజుల జీవితంలో నీకున్న పనులకి చేసుకోమన్నాడు. 7వ దినం నా సన్నిధికి రండి అన్నాడు. నన్ను ఆరోగించండి అని జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ రోజు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. దేవుని ఆరాధించే సమయం ఆరాధించే దినాన్న మనం దేవుని సన్నిధికి రాకుండా మనం ఇష్టం వచ్చినప్పుడు ఎప్పటికంటే అక్కడ మనం ఆ రోజు పని పెట్టుకుంటే దేవుడి కొరకు వస్తే సోదరు పట్టణం చేసిన దేవుడు సుమా ఆయన దయించే అగ్ని ద్వారా సోదరు పట్టణాన్ని నాశనం చేశాడు. నాకు తెలుస్తుంది దేవుడితో మనం అపవిత్రత పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే దేవుడి కొరకు ఎవరు కూడా నిలవాలి, ఎవరు కూడా రక్షించుకోలేదు. అందుకే దేవుడికి ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? రోషం కలిగిన దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో దేవుడు నిన్ను 1000 తరంలో ఖండిస్తాడంట. దేవుడు ఎప్పుడైతే ధిక్కరిస్తావో, దేవుడు ఎప్పుడైతే నువ్వు ధిక్కరించినప్పుడు, ఆయన మర్చిపోయినప్పుడు నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన సమయం, ఆయనకు ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దేనికో నువ్వు ఇచ్చావంటే దేవుడు నిన్ను నీ యొక్క దోషములు, నీ పాపం వల్ల, నీ దోషం వల్ల తల్లిదండ్రుల యొక్క దోషం పిల్లలకి 3-4 తరగతి. అందుకే జాగ్రత్త. దేవుని మనం ఆయన పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం కదా. మరి సోదరులతో మన పట్టణం దేవుని యొక్క దృష్టిలో పాపం తొలగిపోయింది. దేవుడు అగ్నితో దాన్ని ఏం చేశాడు? కాల్చివేశాడు. మరి దేవుడు పాపం యొక్క ఫలితాలు దేవుని వ్రతాలు తెప్పించినట్లయితే, దేవుని సన్నిధికి రాకుండా ఇష్టపడ జీవించినట్లయితే దేవుడు అది గుర్తు చేసుకోవాలి. దేవుడిని హెచ్చరిస్తున్న పిల్లగా అందుకే ఈరోజు మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధి ఆయన పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం పరీక్షించుకుంటాం, తెలుసుకుందాం.